అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 27వ భాగం. రచయిత తనుషారెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేను ఉమనేజర్నా? ఎస్, నా కలర్ చూసి నీ నిజ స్వరూపం తెలుసుకున్నాను. ఇంకా నీతో మాట్లాడడానికి ఏమీ మిగలలేదు. లీవ్ మై హ్యాండ్. ఏంటి కూల్గా మాట్లాడుతున్న కొద్దీ ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నావు అని మహిత్ అంటే సహనం కోల్పోయిన శ్రద్ధ వెనక్కి తిరిగి లాగిపెట్టి మహిత్ చెంప మీద కొట్టి నన్ను ఇంకోసారి వేగి అని మాట్లాడితే ఊరుకోనని కోపంగా అరిచినట్టు చెప్పి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది శ్రద్ధ కన్నీళ్ళు తుడుచుకొని రూమ్కి వెళ్ళిపోతే పైన తన రూమ్ బాల్కనీ మొత్తం చూస్తాడు అర్జున్. శ్రద్ధ రాగానే ఆమె కోసమే చూస్తున్న ఆరుషి శ్రద్ధను చూసి సారీ, వాడు ఎలాంటి వాడో తెలియక నేను కూడా నేను లవ్ చేయమని ఫోర్స్ చేశాను శ్రద్ధ అని అపాలజీగా అంటుంది ఆరుషి. అని వైరాగ్యంగా నవ్వి నీ ప్రేమను దూరం చేయాలని చూశాను, అందుకేనేమో దేవుడు కూడా నాకు ప్రేమ దక్కకూడదని ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియడానికి ఇలాంటి శాస్తి చేశాడక్క. శ్రద్ధ, ఆ విషయం ఎప్పుడు మన మధ్య రాకూడదని నీకు ఇంతకు ముందే చాలాసార్లే చెప్పాను కదా. నీ మనసు చాలా మంచిదక్క, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బావ నీకు దక్కాడు. నువ్వు మర్చిపోయినా నీ విషయంలో నేను చేసింది మాత్రం మర్చిపోలేను. నా లైఫ్లో సరిదిద్దుకోలేని తప్పులు చేశాను, అందులో వాడిని నమ్మడం, ఇష్టాన్ని ప్రేమగా మార్చుకోవడం. శ్రద్ధ, ఐఎమ్ ఓకే అక్క అని గదికి వెళ్ళిన శ్రద్ధ డోర్ లాక్ చేసుకుని అదే డోర్ కానుకుని మోకాల మీద పడి ఏడుస్తుంది. మొదటిసారి హార్ట్ బ్రేక్ అవ్వడం ఏంటో ఎక్స్పీరియన్స్ చేస్తోంది శ్రద్ధ. నైట్ డిన్నర్ కానీ హెడేక్ అంటూ తినకుండానే పడుకుంది శ్రద్ధ. నిజంగానే హెడేక్ ఏమో అనుకుని మిగతా వాళ్ళు లైట్ తీసుకున్న ఆర్షి మనసు ఉండలేక కష్టంగా పాలు తాగించి తన రూమ్కి వెళ్తుంది. ల్యాప్టాప్లో ఫారెన్ డెలికేట్స్తో వీడియో కాన్ఫరెన్స్లో బిజీగా ఉన్న అర్జున్ని చూసి మౌనంగా బెడ్ మీద పడుకుంటుంది ఆర్షి. నవ్వు లేని ఆర్షి మొహాన్ని డోర్ తీసుకొని రూమ్లోకి అడుగుపెట్టినప్పుడే గమనించిన అర్జున్ గంట వీడియో కాన్ఫరెన్స్ను అర్ధగంట కుదించి ముగించి లైట్స్ ఆఫ్ చేసి డోర్ కూడా లాక్ చేసి ఆమె పక్కనే వాలి వెనుక నుండి హత్తుకొని ఆమె మెడవంపుల్లో ముఖం దాచుకొని ఏమైంది నా తింగరికి అని లాలనగా అడుగుతాడు. సమాధానం రాకపోయేసరికి నెమ్మదిగా తన వైపు తిప్పుకున్న అర్జున్కు ఆరుషి కలల్లో నీటి చెమ్మని చూసి ఏమైంది బేబీ అని గాబరాగా అడుగుతాడు అర్జున్. నీకు తెలిసి కూడా ఎందుకలా అడుగుతున్నావు అజ్జు అని అంటుంది ఆరుషి కాస్త బాధగా. ఆమెను పైకి లేపి ఆమె కొన్ని వాటర్ని తాగించి పెదాలను తుడుస్తూ చూడు బేబీ, ఒకరి లైఫ్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు, కానీ మహిత్ శ్రద్ధను ఐ నో బేబీ, ఇది వాళ్ళిద్దరి ప్రాబ్లం, లెట్ దెమ్ సాల్వ్. వాడు అలాంటి వాడని నీకు ముందే తెలుసు కదా. ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది బేబీ. మహిత్ శ్రద్ధ లైఫ్లోకి వస్తే నీకు శ్రద్ధ విషయంలో ఉన్న రిగ్రెట్ ఫీలింగ్ పోతుందని, తను నా గురించి ఆలోచించడం కూడా మానేస్తుందని అనుకున్నాను. వాడు మారాడని అనుకున్నాను. తనని నిజంగానే సిన్సియర్గా లవ్ చేస్తున్నాడని నేను గెస్ చేశాను, బట్ ఐ వాస్ రాంగ్ అని అర్జున్ అంటాడు. అతని మాటల్లో తప్పు చేశానన్న భావం కనిపిస్తూ ఉంటే అజ్జు అలా అనుకు, నా అజ్జు ఎప్పుడు తప్పు చేయడు. వాడు నిజంగానే ఎవరో అమ్మాయిని కిస్ చేశాడా అజ్జు? శ్రద్ధను చీట్ చేయాలని అలా ఎలా అనిపించింది వాడికి అని అంటుంది ఆర్షి. వాడు నిజంగానే ఆఫీస్లో తన సెక్రటరీని సెడ్యూస్ చేయడం వల్ల కంట్రోల్ మిస్ అయ్యి పార్కింగ్ లాంజ్లో కిస్ చేశాడు బేబీ, అది శ్రద్ధ కల్లారా చూసింది అని అర్జున్ అంటే ఆ క్షణం మైక్ మీద ఉండి ఇష్టం, అభిమానం ప్లేస్లో కోపం, అసహ్యం నిండుకుంటాయి ఆర్షి మనసులో. ఇంకా దీని గురించి వదిలే, నేను చూసుకుంటాను. శ్రద్ధ విషయంలో వాడికి చనువు ఇవ్వడంలో నాది కూడా మిస్టేక్ ఉంది కాబట్టి తన బాధ్యత నాది. యూ రిలాక్స్ బేబీ అని మాయిశ్చరైజర్ తీసుకొని ఆమె మ్యాక్సీ బటన్స్ బంప్ వరకు రిమూవ్ చేసి సున్నితంగా అప్లై చేసి నీరు పట్టిన పాదాలను నెమ్మదిగా నొక్కుతాడు. రిలాక్స్డ్గా ఫీల్ అయిన ఆర్షి నిద్రలోకి జారుకుంటే ఆర్షి నిద్రను కిస్ చేసి ఆమె పక్కనే అతను పడుకొని నెలలు నిండుతున్న కారణంగా మధ్య మధ్యలో లేస్తూ ఆర్షిని గమనిస్తూనే ఉంటాడు అర్జున్. నెక్స్ట్ డే కలవాలని మహిత్కు మెసేజ్ చేసి ఆఫీస్కి వెళ్తాడు అర్జున్. శ్రద్ధ ఆ మాటలకు హృదయం విరిగిన వాడై నైట్ అంతా కూడా బార్లో గడిపిన మహిత్ 9కి వచ్చిన మెసేజ్ను 10కి లేచిన మహిత్ చూసుకొని 10:30కి అర్జున్ ఆఫీస్కి చేరుకుంటాడు. నేను 9కి మెసేజ్ చేశానురా, సారీ బ్రో, హ్యాంగ్ ఓవర్తో మెలకు రాలేదు, అందుకే లేట్ అయిందని అంటాడు మహిత్. ఎర్రగా ఉన్న కళ్ళు, చింపిరి జుట్టు, నలిగిన అతని బట్టలు చూసి తాగితే చేసిన తప్పు ఒప్పైపోదురా, తల ఉంచుకుంటాడు మహిత్. నీ నుండి నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మహిత్. సీరియస్గా బేస్గా వచ్చిన అర్జున్ వాయిస్కు నిజం చెప్తాడు మహిత్. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాను నేను ఎప్పట్లాగానే. నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా శ్రద్ధ కోసం మారడానికి ట్రై చేశాను బ్రో. నా సెక్రటరీ నన్ను చాలా రోజుల నుండి తన మాటలతో టచ్తో నన్ను సెడ్యూస్ చేస్తూనే ఉంది. నా వీక్నెస్ తెలుసుకొని ఆ రోజు కార్ అన్లాక్ చేస్తూ ఉండగా సడన్గా వచ్చి తనే ముందు నన్ను కిస్ చేసింది. కంట్రోల్ తప్పిన నేను కిస్ చేశాను బ్రో. తనకి ఏం కావాలో అడిగింది, నేను ఇవ్వటానికి సిద్ధపడ్డాను. అర్జున్ కొట్టిన చెంప దెబ్బకి త్రిల్లిపడి టేబుల్ మీద పడ్డాడు మహిత్. యూ ఇడియట్, సిగ్గులేదురా, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానంటూ తన చుట్టూ తిరుగుతూ ఇంకో అమ్మాయిని కిస్ చేయడానికి అని అర్జున్ కోపంగా అరుస్తాడు. సారీ బ్రో, ఆ క్షణం నాకు శ్రద్ధ గుర్తు రాలేదు. షేమ్ ఆన్ యూరా, నీది ట్రూ లవ్ కానప్పుడు ఎందుకు తనని ఇబ్బంది పెట్టావు?
తనని హర్ట్ చేసే రైట్స్ నీకెవరిచ్చారు? శ్రద్ధ అంటే నాకు చాలా ఇష్టం అర్జున్. ఐ లవ్ హర్. నిజంగానే తనతో లైఫ్ పంచుకోవాలని వెయిట్ చేస్తున్నాను. జస్ట్ షటప్. నీకు ఆ అదృష్టం లేదు. నువ్వే నీ చేతులారని లైఫ్ని స్పాయిల్ చేసుకున్నావు. వెళ్ళి రోజు నిన్నట్లాగే నైట్లాగే బార్లు పట్టుకొని తిరుగు. ప్లీజ్ అర్జున్, జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. ఇంకోసారి అలా చేయను. లీవ్. ఇక్కడే ఉంటే చంపేస్తాను అని అర్జున్ కోపంగా అనేసరికి మహిత్ అక్కడి నుండి బాధగా వెనుతిరుగుతూ శ్రద్ధ కోసం ఏం క్యాబిన్ వైపు చూశాడు. తన వైపు సీట్ ఖాళీగా ఉండి క్యాబిన్ బ్యాగ్ లాక్ చేయబడి ఉండడంతో నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహిత్. అక్కడి నుండి ఎందుకు ఆ క్షణంలో అలా చేశానని అతన్ని తిట్టుకొని ఆ రోజు మొదలుకొని ఆఫీస్కు వెళ్ళటం గురించి అది తగ్గించేసి ముందు మహిత్లా కొంచెం కొంచెంగా మారిపోతాడు. అలా రోజులు ముందు గడుస్తూ ఉంటే శ్రద్ధ మహిత్ ఆలోచనలు కూడా ఇష్టపడని ఆమె ఆఫీస్కు వెళ్తుంది. అలా ఒక వారం గడిచిపోతే ఇంట్లో ఉన్న శ్రద్ధను పిలవమని ఆర్షిక్ చెప్తాడు అర్జున్. ఎందుకో అనుకుంటూ శ్రద్ధ డోర్ నాక్ చేసి మీ బావ పిలుస్తున్నాడని చెప్పి శ్రద్ధని అర్జున్ ముందుకు తీసుకొని వస్తుంది ఆర్షి. ఒక ఫోటో ఆ ముందు ఉంచి, పేరు అజయ్, ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేశాడు, గోయింగ్ గుడ్, వెల్ సెటెడ్ ఫ్యామిలీ, డాడ్కు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా, నీకు ఇష్టమైతే ఒకసారి మీట్ అవ్వచ్చు అని అర్జున్ శ్రద్ధ వైపు చూడకుండా చెప్తాడు. ఒక నిమిషం ఆలోచించి, నాకు ఇష్టమే బావా, మీరేం చేసినా పూర్తిగా ఆలోచించి చేస్తారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, ఇది నీ లైఫ్ శ్రద్ధ, నీ డెసిషన్ మీద ఏదైనా జరుగుతుంది, థింక్ వన్స్. లేదు బావా, నేను బాగా ఆలోచించాను, నాకు ఇష్టమే అని ఇంకోసారి స్థిరంగా చెప్పి ఫోటో కూడా చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది శ్రద్ధ. అజ్జు, ఎందుకు తనని ఇబ్బంది పెడతావు? తను మహిత్ మీద కోపంతోనే ఈ మ్యాచ్ని ఓకే చేసింది, ఇప్పుడు తనకి పెళ్ళి అవసరమా అజ్జు అని ఆర్షి అంటుంది. ఐ నో బేబీ, గాయం తగిలినప్పుడే మనం మందు వాడాలి బేబీ. తను మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తుంది, మరి దానికి తగ్గట్టుగా మనం కూడా చేయాలి కదా. మరి మహిత్ వాడు ముందులా స్కాచ్ బాటిల్ పట్టుకొని గత్తలుపులు బిగించుకొని అజ్ఞాతంలో ఉన్నాడు. ఏంటజ్జు, ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యింది. వాళ్ళిద్దరూ ఒకటే పెళ్లి చేసుకుంటారని ఆశపడ్డాను. ఆర్షి భుజం చుట్టూ చేసి, లైఫ్ అంటే అదే బేబీ, మనం అనుకున్నది జరగదు, ఎప్పుడూ మనకి సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటుంది. నీ అంత తేలిగ్గా నేను తీసుకోలేకపోతున్నాను అజ్జు. అరు, వాట్ ఈస్ దిస్? ఇది వాళ్ళ లైఫ్, నువ్వెందుకు మధ్యలో బాధపడుతున్నావు? కడుపులో ఉన్న మన బేబీస్ ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఇలా స్ట్రెస్ తీసుకోవడం నాకు నచ్చట్లేదు. సారీ అజ్జు. జ్యూస్ తాగావా? ఇలాంటి తప్ప మిగతావన్నీ కూడా నీకు గుర్తుంటాయి కదా నీ ఫింగర్ బ్రెయిన్కు అని చిరాగ్గా అని కిచెన్లోకి వెళ్ళి ఫ్రెష్గా తనే ఆరెంజ్ జ్యూస్ చేసుకొని వచ్చి గ్లాస్ని ఆమెకిస్తాడు. ఆరుషి గ్లాస్ తీసుకొని గార్డెన్లోకి వెళ్ళిపోతే ఆమె వెనకే వెళ్తూ ఆగవే తింగరి అంటూ చేయి పట్టుకొని ఇప్పుడు నడువని అంటాడు అర్జున్. డెలివరీకి ఇంకా 10 డేసే ఉంది అజ్జు. అయినో, కానీ నేను ఈ విషయంలో ఛాన్స్ తీసుకోలేనని నీకు తెలుసు కదా బేబీ. అంటూ గార్డెన్లో అటు ఇటు వాకింగ్ చేస్తూ జ్యూస్ని ఫినిష్ చేస్తుంది అర్జున్ బలవంతం మీద. బెడ్ మీద బోర్లాబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఐ హేట్ యూ అని పిల్లలో తన ముఖాన్ని దాచుకొని మరీ అవి విసిరేస్తూ ఏడుస్తూనే డిన్నర్ కూడా చేయకుండా అలాగే పడుకుంటుంది శ్రద్ధ. ఆమె మనసులో ప్రేమ పుట్టక ముందరైతే అతనంటే ఆమెకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఇష్టం ప్రేమ కలిగాక అతనంటే నచ్చట్లేదు. నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి అర్జున్ చెప్పినట్లు అజయ్ను కలవాలని నిశ్చయించుకొని వెళ్తుంది శ్రద్ధ. ఇద్దరికీ ప్రైవసీ ఉండేలా అర్జున్ ఆ రెస్టారెంట్ మొత్తం కూడా ఆ రోజుకి రిజర్వ్ చేస్తాడు అర్జున్. అజయ్ కోసం చూస్తున్న శ్రద్ధకు కార్నర్లో కూర్చున్న అజయ్ హాయ్ అని శ్రద్ధ అంటాడు. అటు చూసిన శ్రద్ధ లైట్ పింక్ షర్ట్లో గుడ్ లుక్స్తో కనిపిస్తాడు అజయ్. ఒక ప్లెజెంట్ స్మైల్తో ఆమెను చూస్తాడు అజయ్. మహిత్ చేసిన దానికి కృంగిపోయి అన్నం నీళ్లు మానేసి కాస్త చిక్కిన ఫెయిరీ స్కిన్తో చక్కటి ఎత్తుతో అందంగా ఉంటుంది శ్రద్ధ. బ్లాక్ లాంగ్ స్కర్ట్లో ఉన్న ఆమెను చూసి యూ లుక్ సో ప్రిటీ అని అంటాడు అజయ్. థ్యాంక్స్ అని రాణి నవ్వుని పెదవుల మీదకి తెచ్చుకొని చెప్తే ప్లీజ్ సిట్ అని తనే చైర్ని వెనక్కి లాగుతాడు అజయ్. అజయ్ జెంటిల్మెన్ బిహేవియర్కి శ్రద్ధ ఉన్న భయం కాస్త తగ్గినా కూడా మనసులో ఉన్న మహిత్ రూపమే ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. హాయ్, నా పేరు అజయ్. అర్జున్ గారు నా గురించి ఏం చెప్పారో తెలీదు, బట్ నేను చెప్పాలనుకున్నా చెప్తాను. ఐఆమ్ అజయ్, సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నాను. 2 ఇయర్స్ నుండి సక్సెస్ని చూస్తున్నాను. మామ్ హౌస్ వైఫ్, డాడీ షేర్ మార్కెట్ ఫీల్డ్లో ఉన్నారు. హో అని శ్రద్ధ అంటే మీరు చాలా అందంగా ఉన్నారు శ్రద్ధ గారు. మొదటి చూపుకే నచ్చేంతగా ఈ బంగారు బొమ్మను నాదాన్ని చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీకు ఇష్టమైతే చెప్పండి అది అని శ్రద్ధ అంటే కంగారు పడకండి, ఇప్పుడే కదా నన్ను చూసింది, కాస్త టైం తీసుకొని చెప్పండి అంటూ వచ్చిన కాఫీని ఆ ముందుకు జరుపుతాడు. వచ్చినప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడటం లేదు, నేను నచ్చలేదా మీకు? నో, అలాంటిదేమీ లేదు అజయ్ గారు. ఎవరైనా లవ్ చేస్తున్నారా? ఆ ప్రశ్న అడుగుతానని అస్సలు ఊహించని శ్రద్ధ కంగారుగా చూస్తూ ఉంటే, ఇంత అందమైన అమ్మాయి సింగిల్గా ఈ కాలంలో ఉందంటే ఎవరూ నమ్మరు కదా, అందుకే అడిగాను. డోంట్ మైండ్ శ్రద్ధ గారు, ఇట్స్ ఓకే, నేను ఎవరిని లవ్ చేయలేదు, చెయ్యను కూడా. థ్యాంక్ గాడ్, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. అయితే నేను మీకు నచ్చాను కదా? ఆమె ఆన్సర్ కోసం ఆత్రంగా చూస్తూ అడుగుతాడు అజయ్. మహిత్ మీదుండే ఫీలింగ్స్ను
లోపలే అనగదొక్కేసి మీ జెంటిల్ బిహేవియర్ నాకు నచ్చిందని నవ్వుతూ చెప్తుంది శ్రద్ధ. ఎలా ఉంటుందో అని వచ్చిన అజయ్కు శ్రద్ధ అలా నవ్వుతూ అతని మనసుని మొదటి చూపుల్లోనే కొల్లగొడితే ఇప్పుడు ఆమె చెప్పిన సమాధానం అతన్ని భూమి మీద నిలవనివ్వకుండా చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రద్ధ గారు అని అంటాడు అజయ్ ఆనందంగా. మీరు నన్ను శ్రద్ధ అని పిలవచ్చు అని అంటుంది. బై ద వే పెళ్ళికి నాకు కొంచెం టైం కావాలి. షూర్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా కావాలి. అప్పుడే కదా మీతో కలిసి టైం స్పెండ్ చేస్తూ కొన్ని హ్యాపీ మూమెంట్స్ని బిఫోర్ మ్యారేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు అని అంటాడు అజయ్. శ్రద్ధ మొహమాటంగా నవ్వి నేను పెళ్ళయ్యాక కూడా బావ ఆఫీస్లోని జాబ్ని కంటిన్యూ చేస్తాను. జాబ్ చేయడం మానేయడం పూర్తిగా మీ డెసిషనే శ్రద్ధ గారు. ఎక్కడ చేసినా మీ సెక్యూరిటీ మాత్రమే నాకు ముఖ్యం. మీ కంఫర్ట్ మీరు చూసుకోండి అని అంటాడు అజయ్. మహిత్ను అజయ్తో పోలుస్తున్న శ్రద్ధకు మనసుని మీరు చేసిన వాడి నుండి ఇంకా ఎందుకు ఏదో ఆశిస్తున్నావు అని చెంప మీద కొట్టినట్లుగా అడిగేసరికి అక్కడ ఉండలేక సరే అజయ్ గారు నేను ఇంకా వెళ్తాను బాయ్ అని వెళ్తూ ఉంటే ఆమె చేతిని పట్టుకుంటాడు అజయ్. ఒళ్ళంతా పాములు జెరులు పాకుతున్న ఫీలింగ్ శ్రద్ధలో కోపంగా అజయ్ వైపే చూస్తే సారీ ఇది మీకోసం అంటూ ఒక గులాబీ పువ్వును ఆమెకిస్తాడు. థ్యాంక్స్ అని ఇంకొక క్షణం అక్కడ ఉండలేక వడివడిగా అడుగులు వేసుకుంటూ వచ్చి కారులో కూర్చుంటుంది. మల్లేష్ కార్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తే ఆమె చేతిలో ఉన్న గులాబీని పక్కన సీట్లో వేసి తలని పట్టుకుంటుంది శ్రద్ధ. ఎందుకు నా మనసుని ఇంతలా అతన్ని కోరుకుంటోంది. ఐ హేట్ హిమ్ సో మచ్ అని సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది శ్రద్ధ. ఇంతలో ఇల్లు రావడంతో కళ్ళు మూసుకున్న శ్రద్ధను చూసి మేడం మ్యాన్షన్ వచ్చిందని చెప్తాడు. అని అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి నడిస్తే హాల్లోనే ఉన్న సులోచన ఎదురొచ్చి ఏమైంది శ్రద్ధ అబ్బాయి నచ్చాడా నీకు అని ఆతృతగా అడుగుతుంది. శ్రద్ధను చూసి మధుతో మాట్లాడుతున్న ఆర్షి కాల్ కట్ చేసి శ్రద్ధ ఆన్సర్ కోసమే చూస్తుంది బాధగా. నచ్చాడత్తయ్య అయితే ముందు ఎంగేజ్మెంట్కు అరేంజ్మెంట్స్ చేయమని మీ మామయ్యకు చెప్తాను. మీ ఇష్టం అత్తయ్య అని చెప్పి తన గదికి వెళ్ళిపోతుంది శ్రద్ధ. బాధగా చూడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్న ఆర్షి నీ మనసులో ఏముంది అర్జున్ ఎందుకు ఇదంతా చేస్తున్నావని మౌనంగా మనసులోనే ప్రశ్నిస్తుంది. మరో 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయితే అందరినీ ఇన్వైట్ చేయడానికి సులోచన విశ్వనాథ్ గారు సిద్ధమవుతారు. ఆ రోజంతా కూడా షాపింగ్ అని అంటూ బిజీగా గడిచిపోతే శ్రద్ధ హెడేక్ అని చెప్పి షాపింగ్ని తప్పించుకుంటుంది. ఆమె రానందుకు అజయ్ ఫీల్ అయినా కూడా శ్రద్ధకు ఒంట్లో బాగోలేదని తెలుసుకున్న అర్జున్ దగ్గర నుండి ఆమెకు తన నెంబర్ తీసుకొని కాల్ చేస్తాడు. కొత్త నెంబర్ ఎవరో అనుకుంటూ శ్రద్ధ లిఫ్ట్ చేస్తే హలో శ్రద్ధ ఐ యామ్ అజయ్ హౌ ఆర్ యూ నౌ అని అడుగుతాడు ఆతృతగా. అజయ్ అటు నుంచి కాల్ చేసేసరికి శ్రద్ధ అతని గొంతు విన్ని కంగారు పడుతూ ఐ యామ్ ఓకే అజయ్ గారు అని అంటుంది. సారీ షాపింగ్ స్కిప్ చేసినందుకు అని చెప్తుంది. ఇట్స్ ఓకే నీ హెల్త్ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. ఈ షాపింగ్ ఈ రోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అని శ్రద్ధ అంటే నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు శ్రద్ధ నీతో ఎప్పుడెప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తానా అని వెయిటింగ్ ఇక్కడ. ఇట్స్ ఓకే తిని రెస్ట్ తీసుకో. రేపు నీకు హెల్త్ సెట్ అయితే రింగ్ సెలెక్షన్కి వెళ్దాం. ష్యూర్ 1 సెకండ్ థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శ్రద్ధ. బెడ్ మీద నుంచి లేచి ఫేస్ వాష్ చేసుకుని ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకున్న ఆమెకు అజయ్ని మోసం చేస్తున్న ఫీలింగ్ రావడంతో నిజంగానే నేను అజయ్తో హ్యాపీగా ఉండగలనా అసలు నా నిర్ణయం సరైందేనా అజయ్ నా మీద చాలా హోప్స్ పెట్టుకుంటున్నారు. నేను తనని హర్ట్ చేస్తే నోను అలా జరగదు. అతని గురించి ఆలోచించకూడదు. ఐఆమ్ ఓకే అని తనకి తను ధైర్యం చెప్పుకొని తను చేస్తున్నది కరెక్టే అనుకొని తన మనసుని మోసం చేసుకుంటూ ఉంటుంది శ్రద్ధ. నెక్స్ట్ అనుకున్నట్లుగానే అజయ్తో కలిసి రింగ్స్ సెలెక్షన్ కోసం వెళ్తుంది. మలబార్ గోల్డ్ షోరూంలో శ్రద్ధ ఒక 20 నిమిషాలు బాగా చూసి ఇద్దరివి ఆల్మోస్ట్ ఒకేలాగా ఉండే కొంచెం చేంజెస్తో ఉన్న 2 డైమండ్ రింగ్స్ని సెలెక్ట్ చేస్తాడు అజయ్. అర్జున్ తను కొంటానని అన్నా కూడా అజయ్ రిక్వెస్ట్ చేసి తనే తీసుకుంటాడు. అజయ్ గారు చూస్తూ ఉంటే బాగా ఎక్స్పెన్సివ్ లాగా ఉన్నాయి ఎందుకంటే ఇంత కాస్ట్లీ రింగ్స్ అని అంటుంది శ్రద్ధ. పర్లేదు శ్రద్ధ ఐ హ్యావ్ సేవింగ్స్. నీ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి నాకెంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక శ్రద్ధ మూగపోతే రింగ్స్ తీసుకొని బిల్ పే చేసి అమ్మ నేను ఒకసారి మీట్ అవ్వాలని అంటోంది. నీకేమీ అభ్యంతరం లేకపోతే ఇంటికి తీసుకెళ్తానని అంటాడు అజయ్. అని ముభావంగా. శ్రద్ధ అంటే కార్ అజయ్ ఇంటి ముందు ఆగుతుంది. ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ చూడ్డానికి బాగున్న ఆమె మనసు అక్కడ లేదు. అయిష్టంగానే అతని వెంట శ్రద్ధ వెళ్తే హాల్లోనే ఉన్న అజయ్ పేరెంట్స్ రిసీవ్ చేసుకుంటారు. గంట పాటు అక్కడే టైంని స్పెండ్ చేసి అజయ్ పేరెంట్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది శ్రద్ధ. ఇంకా వెళ్తాను ఆంటీ అని శ్రద్ధ అంటే ఇంకా ఆంటీ ఏంటమ్మా చక్కగా అత్తయ్య అని అనమని నేను డ్రాప్ చేస్తానని అజయ్ శ్రద్ధను తీసుకొని వెళ్తే వాళ్ళు వెళ్ళిపోయాక కట్న కానుకల విషయం తేల్చమని భర్త మీద ఒత్తిడి తెస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అవుతున్న సులోచన చీర కొంగును సరిచేస్తూ ఎక్కడికి అత్తయ్యా అని అడుగుతుంది ఆరుషి. సౌమ్య ఇంటికి దగ్గరే కదా ఇల్లు, పైగా
మనకు దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళి పిలిస్తేనే మర్యాద. సరే అత్తయ్య అని ఆర్షి అంటే స్టెప్స్ దిగుతూ వస్తున్న అర్జున్, మామ్ రెడీనా అని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ అంటాడు అర్జున్. ఆ నాన్న అని ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకొని హాల్లోకి నడుస్తుంది సులోచన. బేబీ 1 అవర్లో వచ్చేస్తాను, బీ కేర్ఫుల్. కొంచెం ఇబ్బందిగా అనిపించినా నాకు కాల్ చేయని అర్జున్ భార్యకు జాగ్రత్తలు చెప్తూ ఉంటే, మేమెంతా ఉన్నాం కదరా మనవడా, నీ పిల్లని ఇక కూడా వాళ్ళని ఒకటి చూసుకుంటాం అని నిర్మలాదేవి బామ్మ అంటుంది. సరే నానమ్మ అంటూ శ్రద్ధ అని పిలుస్తాడు అర్జున్. తనెందుకు అర్జు అని ఆర్షి సీరియస్గా అడిగితే, వాడేం పోగొట్టుకున్నాడో వాడికి తెలియాలి బేబీ అని వచ్చిన శ్రద్ధ వైపు చూస్తూ కమ్ అని ముందుకు వెళ్ళిపోతాడు అర్జున్. శ్రద్ధ ఆర్షి వైపు బేలగా చూసి వెళ్ళిపోతుంది. పెళ్లి కుదిరినప్పటి నుండి దీని ముఖంలో నవ్వే లేదు, ఏమైంది దీనికి అని బామ్మ అడిగితే, అదేమీ లేదులే అమ్మమ్మ, పిన్ని గారు బాబాయ్ గారు గుర్తొస్తున్నారేమో అని అబద్ధం చెప్తుంది ఆర్షి. ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళ ఆనందం ఆవిరి చేయడానికా అని చిరాగ్గా అంటుంది బామ్మ. కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చున్న శ్రద్ధను చూసి, డోంట్ బీ ఫీల్ బ్యాడ్, నువ్వేమీ తప్పు చేయలేదని అర్జున్ ఆమెకు ధైర్యం చెప్తాడు. ఇంటి ముందు కారు ఆగడంతో మొదటిసారి మహిత్ ఇల్లు చూస్తుంది శ్రద్ధ. రీచ్ అని తెలుసు కానీ ఇల్లు చూసి అల్ట్రా రిచ్ అని అర్థం చేసుకుంటుంది ఆమె. కారులోనే ఉన్న శ్రద్ధను చూసి, రావే ఇక్కడి వరకు వచ్చి పిలవకుంటే బాగోదని సులోచన అంటే, హా అత్తయ్య అని కారు దిగుతుంది శ్రద్ధ. గుమ్మం నుండి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమె కళ్ళు మహిత్ కోసం చూస్తే ఆ చూపు అర్జున్ కంటిని దాటిపోదు. సులోచన రారా, ఇన్ని రోజులకు ఇంటికి రావడానికి వీలు కుదిరిందా నీకు అని సౌమ్య సోఫాల నుండి లేచి ఎదురుగా వస్తూ అంటుంది. అదేం లేదు సౌమ్య, నీకు తెలియంది కాదు, నా కొడుక్కి నన్ను ఎక్కడికి పంపడం ఉండదని గర్వంగా చెప్పుకుంటుంది సులోచన. చిన్నగా నవ్వి అర్జున్ని చూసి, అర్జున్ ఎలా ఉన్నావు నాన్న అని సౌమ్య అర్జున్ చేతిని పట్టుకుని అడుగుతుంది ఆప్యాయంగా. బాగున్నానంటీ, అంకుల్ ఎక్కడా అని అడుగుతాడు అర్జున్. ఆయనకు ఆఫీస్ తప్ప మరో ధ్యాస ఉండదు కదా, మాకు మామూలే. పైగా మహిత్ కొన్ని రోజుల నుండి ఎందుకో ఆఫీస్కి వెళ్లకుండా రూమ్లోనే ఉంటున్నాడు. బయటకు వెళ్తే ఎప్పుడు వస్తున్నాడో కూడా తెలియట్లేదు అర్జున్. మహిత్ అన్న పేరుకు సులోచన పక్కన కూర్చున్న శ్రద్ధ అలర్ట్ అయితే, సౌమ్య ఇంతకు ముందు ఇంటికి వెళ్ళినప్పుడు శ్రద్ధను చూసింది కాబట్టి ఎలా ఉన్నావు శ్రద్ధ అని అడుగుతుంది. బాగున్నానాంటీ అని ముభావంగా అంటుంది శ్రద్ధ. అదేంటి సౌమ్య, వాడు మారాడు, ఇంతకు ముందు లేడని హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వే చెప్పావు కదా, మరి ఏమైందని అడుగుతుంది సులోచన. అదే నాకు వాడి బిహేవియర్ అర్థం కావడం లేదు సులోచన, తినటం లేదు, రూమ్లో ఒక్కడే ఉంటాడు, పిలిస్తే కోపడతాడు, ఏంటో వాడి వింత ప్రవర్తన, ఎప్పుడో వస్తున్నాడో కూడా తెలియటం లేదు, వాడు మాట్లాడి వారం అవుతోందని బాధగా అంటూ అందరికీ అర్జున్ లాంటి వజ్రం కడుపును పుట్టే అదృష్టం ఉండదులే సులోచన, వదిలేయని విరక్తిగా సౌమ్య అంటుంది. ఇంతకీ అరు ఎలా ఉంది? 9th మంత్ స్టార్ట్ అయింది కదా. అర్జున్ సూటిగా మహిత్ గారి వైపు చూస్తూ ఉంటే ముళ్ళ మీద భావనతో కూర్చున్న శ్రద్ధ దించిన తల ఎత్తదు. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు సౌమ్య. ఎప్పుడెప్పుడు నా మనవలని ఎత్తుకుంటానా అని నాకు తొందరగా ఉంది. సులోచన చేతి మీద తన చెయ్యేసి, నాకు కూడా నా కొడుకు ఎలాగో పెళ్లి చేసుకోడు, అర్జున్ నాకు కూడా కొడుకే కాబట్టి తన పిల్లలను ఎత్తుకొనైనా కనీసం ఆనందపడతాడని బాధగా అంటుంది సౌమ్య. అలా అనకు, మహిత్ కూడా చాలా మంచివాడు. ఇంతలో మేడ్ కాఫీ ఉన్న ట్రే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతే సౌమ్య అందరికీ ఇస్తుంది. సరే వాడి గురించి వదిలే, ఏంటి కార్తో వచ్చావని అడిగితే, నామతి మండ మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను సౌమ్య. శ్రద్ధకు నిశ్చితార్థం వచ్చే ఫ్రైడే, నువ్వు మరిదిగారు మహిత్ తప్పకుండా రావాలని అంటుంది సులోచన. అవునా, మరది ఇంత డల్గా ఉన్నావేంటి అమ్మాయి అని శ్రద్ధ చేతి మీద చిన్నగా తట్టి, నేను ఆయన వస్తాం కానీ మహిత్ గురించి నన్ను అడక్కు అని అంటుంది సౌమ్య. ఎంతకీ మహిత్ కిందకు రాకపోయేసరికి, సరే ఆంటీ నేను వెళ్ళి తనతో మాట్లాడతానని సోఫాల నుండి లేచి షర్ట్ని కిందకు లాక్కొని పైకి వెళ్ళి, మహిత్ ఓపెన్ ద డోర్ అని సీరియస్గా పిలుస్తాడు అర్జున్. లోపల లైట్స్ అని ఆఫ్ చేసుకొని సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ ఉన్న మహిత్ అర్జున్ గొంతు విని అసహనంగా డోర్ ఓపెన్ చేస్తాడు. నలిగిన బట్టల్లో చింపిరి చుట్టుతో పెరిగిన గడ్డంతో ఉన్న మహిత్ చూసి అసహనంగా, ఏంట్రా ఈ అవతారం అని కోపంగా అడుగుతాడు అర్జున్. నీకెందుకు, ఇలాగే ఉండమని సలహా ఒకటి ఇచ్చావు కదా, నీ మరదలు తప్ప నీ కంటికి నేను కనిపించను కదా, ఇంకెందుకు నా గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చావని అడుగుతాడు కోపంగా మహిత్. ఒక చెయ్యి ప్యాంట్ పాకెట్లో ఉంచి వాచ్ వైపు చూసుకుంటూ 10 minutes టైం ఇస్తున్నా, ఫ్రెష్ అయ్యి కిందకు రావాలని సీరియస్గా చెప్పి కిందకు వచ్చేస్తాడు అర్జున్. సులోచన సౌమ్య విషయాలు మాట్లాడుకుంటూ బిజీగా ఉంటే శ్రద్ధ అక్కడ ఉండలేక వెళ్ళాలని పైకి లేచి స్టెప్స్ మీదకు వస్తున్న మహిత్ని చూసి ఆగితే, స్టెప్స్ మీద ఉన్న మహిత్ చిక్కి మారిన శ్రద్ధ రూపానికి అడుగులు ముందుకు పడవు. రా మహి, ఎలా ఉన్నావేంటి నాన్న, ఇలా అయిపోయావని సులోచన అడిగితే, ఐఎమ్ ఫైన్ ఆంటీ అని కావాలనే శ్రద్ధకు ఎదురుగా కూర్చుంటాడు మహిత్. శ్రద్ధ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటే ఎందుకో ఆ క్షణం మహిత్ చూడటం కూడా ఇష్టపడదాం మనసు. ఈ ఫ్రైడే శ్రద్ధ నిశ్చితార్థం తప్పకుండా రావాలి నువ్వు అని మహిత్ గుండెల మీద కొడుతుంది సులోచన. మొదట షాక్ తిని తర్వాత కోపం తెచ్చుకొని శ్రద్ధ వైపే సీరియస్గా చూస్తాడు. కనీసం తలెత్తే సాహసం కూడా చేయదు శ్రద్ధ. ఎందుకో ఆ క్షణం అతన్ని చూడాలంటేనే భయంగా సిగ్గుగా అనిపిస్తే మనసు ఒక్కసారి అతని వైపు చూడు అని పోరు పెడుతోంది. తనను చూడొద్దంటున్న తన నయనాలను కసురుకొని మనసు మాట వినిపించి మహిత్ను చూస్తుంది శ్రద్ధ. అక్కడే కూర్చున్న అర్జున్ ఇద్దరిని గమనిస్తూ, మామ్ లేట్ అవుతోంది వెళ్దామా అని
అరు టెన్షన్తో అంటాడు. అర్జున్ సరే నాన్న అని. సులోచన కూడా లేస్తే తనకి కంగ్రాట్స్ చెప్పు మహి, తను నీకు పరిచయమే కదా అని అంటుంది సౌమ్య. వెళ్ళడానికి సిద్ధమైనట్లుగా పైకి లేచిన శ్రద్ధ వైపు చూసి చెయ్యి ముందుకి చాపుతాడు. మహిత్ కథ కొనసాగుతుంది. మరి శ్రద్ధ మహిత్ని కాదని అజయ్ని పెళ్లి చేసుకుంటుందా? మరి అజయ్ శ్రద్ధ పెళ్లి చేసుకుంటుంటే మహిత్ చూస్తూ ఊరుకుంటాడా? అసలు అర్జున్ ఏం చేయాలనుకుంటున్నాడు? మహిత్ నిజంగానే మారాడా లేక నటిస్తున్నాడా? మరి అర్జున్ ఆరుషీలు సేఫ్గా వాళ్ళ పిల్లల్ని చూస్తారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.